వ్యాఖ్యలు చేశారు. లోక్సభ స్పీకర్ ఎన్నిక సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా తనకు ఫోన్ చేశారని తెలిపారు. అయితే టీడీపీకి అది అవసరం లేదని చెప్పానన్న చంద్రబాబు రాష్ట్రానికి నిధులు కావాలని చెప్పానన్నారు. ఇక ఏపీ ఆర్థికంగా దెబ్బతింది, ఆదుకోవాలని అమిత్ షా కోరారని వెల్లడించారు. ఇక ఏపీ ప్రజలు కూటమిని నమ్మి అధికారం ఇచ్చారని తెలిపారు. ఇక తమకు పదవుల కోసం అడిగితే రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటాయన్నారు. ఇక తమకు రాష్ట్ర ప్రయోజనాలు ముఖ్యమన్నారు చంద్రబాబు. ఇక ఎంపీలకు ఒక్కొక్కరికి 3 శాఖలు కేటాయిస్తానన్నారు. ఆయా శాఖల్లో నిధులు, పథకాలను రాష్ట్రానికి తీసుకురావాలన్నారు. ఇక శాఖలు కేటాయించిన ఎంపీలు రాష్ట్రంలోని సంబంధిత మంత్రులతో మాట్లాడాలని సమన్వయం చేసుకోవాలన్నారు. పోలవరం, అమరావతి గురించి మనం వేగంగా చర్యలు తీసుకోవాలని పార్లమెంటరీ పార్టీ భేటీలో చంద్రబాబు చెప్పారు. మరోవైపు రేపటి నుంచి ప్రారంభమయ్యే లోక్సభ సమావేశాల్లో అనుసరించాల్సిన వైఖరి, లేవనెత్తాల్సిన అంశాలపై ఈ భేటీలో చర్చించారు. ఈసారి లోక్సభలో టీడీపీకి 16 మంది ఎంపీల బలం ఉన్నందున రాష్ట్రానికి ఎక్కువ నిధులు వచ్చేలా కృషి చేయాలని పార్టీ జాతీయ అధ్యక్షుడు ముఖ్యమంత్రి చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రతి ఎంపీ ప్రథమ కర్తవ్యం కావాలని ఆయన ఎంపీలకు పిలుపునిచ్చారు. సుమారు 2 గంటల సేపు జరిగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధికి సంబంధించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. ఇక టీడీపీ పార్లమెంటరీ పార్టీ నేతగా ఎంపీ శ్రీకృష్ణదేవరాయలను ఎంపిక చేశారు. డిప్యూటీ ఫ్లోర్ లీడర్గా బైరెడ్డి శబరి, కోశాధికారిగా దగ్గుమల్ల ప్రసాద్లకు అవకాశం కల్పించారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో లోకేష్ గారు, అంతేకాకుండా మా అధ్యక్షులు బల్లా శ్రీనివాసరావు గారు అందరూ కలిసి పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. రాష్ట్రానికి రావాల్సిన నిధుల గురించి, అంతేకాకుండా పార్లమెంట్లో మేము వ్యవహరించాల్సిన తీరు, బాధ్యతగా వ్యవహరించే విధంగా ఆయన మాకు సూచనలు చేశారు. తప్పకుండా వాటిని పాటిస్తా ముందుకు వెళ్ళడానికి మేమందరం కలిసికట్టుగా నిశ్చయించుకున్నాం. దాని ప్రకారం నిధులు కోరటం ఇటువంటివన్నీ మేము చర్చించుకోవడం జరిగింది.